వాళ్ళకి మెడికల్ ఎక్స్పెన్సెస్ని రీఎంబర్స్ చేయించాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్తూ స్పెషల్ కేర్ సెంటర్స్, అలానే కాకుండా అండి ఇందాక కూడా చెప్పాను, మళ్ళొక్కసారి రీఐటరేట్ చేస్తూ గవర్నమెంట్ యొక్క బాధ్యత ఏమిటి అని అంటే ప్రతి డిస్ట్రిక్ట్లో ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఏర్పాటు చేయటం. ఇది ప్రైవేట్ వాళ్ళు చేయాల్సిన పని కాదు, గవర్నమెంట్ కూడా చేయాలి. ఎన్జిఓస్, గవర్నమెంట్ ఎవరి ద్వారా చేస్తోంది? ఎన్జిఓస్ ద్వారా చేస్తోంది. కొన్ని రిజిస్టర్డ్ ఎన్జిఓస్ ద్వారా గవర్నమెంట్ కొన్ని హోమ్స్ని రన్ చేస్తూ ఈ వృద్ధులు అందులో రిజిస్టర్ అయ్యి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్కి ఉంది. ఈ రకంగా మెడికల్ అసిస్టెన్స్ అంటే మెడిసిన్స్ ప్రొవైడ్ చేయటము అండ్ మెడికల్ ఫెసిలిటీస్, సెపరేట్ క్యూస్ ప్రొవైడ్ చేయటం అండ్ ప్రతి హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో కొన్ని బెడ్స్ని ఈ సీనియర్ సిటిజన్స్కి అలొకేట్ చేయాలి అని మ్యాండేట్ ఉంది. బెడ్స్ లేవు అనేస్తారు. ఇప్పుడు మీరు చూడండి, బస్ ఎక్కితే కొన్ని సీట్స్ ఎట్లా రిజర్వ్ చేస్తారో, రైట్? అలానే ఈ మెడికల్ ఎస్పెషలీ హాస్పిటల్స్లో కొన్ని బెడ్స్ని కంపల్సరీ వృద్ధులకి కేటాయించి ఉంచాలి అని ఇవన్నీ ఈ చట్టంలో రాసున్నాయి. అండ్ చాలా వరకు హాస్పిటల్స్ కూడా వీటిని ఫాలో అవుతున్నాయండి. సపరేట్ సెల్స్ పెడుతున్నారు ఈ వయోవృద్ధుల్ని చూసుకోవటానికి.